ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసింది మళ్ళీ మేడం కూడా చెప్తారు. ఇక్కడ సింపుల్గా నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే, మన లైఫ్ పర్పస్ తెలుసుకోవాలంటే మనం చేస్తూ ఉంటాం అన్నీ. మనం చేస్తూ ఉన్నప్పుడు మనకొకటి బాగా నచ్చుతుంది అన్నమాట. ఖచ్చితంగా నేను ఇదే చేయాలి. నేను చాలా వర్క్షాప్స్ విన్నాను. స్టార్టింగ్లో అందరు వినాలి కదా, విన్నాను. నేను చాలా వర్క్షాప్స్ విన్నాను, చాలా క్లాసెస్కి వెళ్ళాను, చాలా అప్పుడు ఆడియో మెసేజెస్, అప్పుడు యూట్యూబ్లో ఇంత లేదు. సో విన్నప్పుడు నాకు ఎక్కడ అంటే నక్షత్ర మిత్రులు ఎప్పుడైతే నేను చదివానో, ఎప్పుడైతే విన్నానో, ఓకే నేను ఇదే వర్క్ చేయాలని నాకు గట్టిగా నాకు ఇన్నర్ చెప్పింది అన్నమాట. సో ఆటోమేటిక్గా నా లైఫ్ పర్పస్ ఇదే, నేను కాంతిని ప్రసారం చేయాలి అని చెప్పేసి ఈ భూమి కంప్లీట్ షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. అంటే సత్యయుగంలోకి, నూతన యుగంలోకి వెళ్ళడానికి రెడీగా ఉంది. మరి 1,44,000 లైట్ వర్కర్స్ అందరూ కిందికి దిగారు అంటే, సో అదే పర్పస్లో మరి వెళ్ళాలి. అప్పుడు నాకు ఇంకోటి అనిపించింది ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నాము, ఒక 1000 మెంబర్స్ ఉన్నాము. దాంట్లో చెప్పబడింది అన్నమాట, కాంతి యొక్క వేగం, మన ఫిజిక్స్ మనకు తెలిసిన సైన్స్ ప్రకారంగా ఒక సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అన్నమాట మన ఫిజిక్స్. సో ఆ దివ్యకాంతి ఇంకా మనం ఇన్ఫినిట్ అన్నమాట. ఒక్క సెకండ్లో ఎంతవరకు ఎన్ని లోకాలకి వెళ్తుందో మనం చెప్పలేం. సో మరి ఇదంతా పత్రిజీ ఏం చెప్పారు, మన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావాలన్నారు. మరి అది త్వరతగతిన పూర్తి కావాలంటే ఆ కాంతిని పట్టుకున్నాం అనుకోండి, టోటల్ కంప్లీట్గా మన భూమే కాదు, వేరే మన గ్రహాలకు, వేరే విశ్వాలకు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు నా లైఫ్ పర్పస్ నేను తెలుసుకున్నాను, నేను ఇదే చేయాలని చెప్పేసి అదే పట్టుకుంటాం అన్నమాట. రాము గారు ఇప్పుడు యూత్కి చాలా చేయాలని చెప్పేసి అనుకున్నారు. అంటే నేను అందరిని అబ్జర్వ్ చేస్తున్నాను, మనకి ఏదైతే నచ్చుతుందో అదే పట్టుకుంటాం ఫ్రెండ్స్, వేరేది మనం పట్టుకోము. అదే మన లైఫ్ పర్పస్. మేడం